PG24 న్యూస్కి స్వాగతం. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఇస్మాయిల్ వెల్లడి. హన్మకొండ డీసీసీ భవన్లో కాంగ్రెస్ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ వాక్స్ఫోర్డ్ మాజీ చైర్మన్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం చెప్పుకోదగ్గ చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల సమస్యలను పట్టించుకోని వారు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మైనారిటీల పేరును వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముస్లింల కబ్రస్థాన్ కోసం 3 ఎకరాల భూమిని, క్రైస్తవుల శ్మశాన వాటిక కోసం మరో 3 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. కేవలం భూమి కేటాయించడమే కాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రహదారి, ప్రహరీ గోడ, గేటు వంటి సౌకర్యాలతో అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వెల్లడించారు. అలాగే ముస్లింలకు 12% రిజర్వేషన్లు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినా అమలు చేయలేదని ఇస్మాయిల్ విమర్శించారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మైనారిటీల అభివృద్ధికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఉద్యమకారిణి రహీం ఉన్నీసా బేగం మాట్లాడుతూ, గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముస్లింల అవసరాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. షాదీఖానా కోసం భూమి కోరినప్పటికీ సరైన స్పందన లభించలేదని, గతంలో కేటాయించిన స్థలాన్ని కూడా రద్దు చేశారని అన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షాదీఖానా నిర్మాణం కోసం భూమిని కేటాయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. మైనారిటీ నాయకులు మాట్లాడుతూ, సర్వే నెంబర్ 579లో 25 గుంటల స్థలాన్ని షాదీఖానా కోసం కేటాయించిన సమయంలో ఆ స్థలం అనుకూలంగా లేదని, అప్పటి మైనారిటీ సంక్షేమ అధికారి మరో స్థలాన్ని కేటాయించాలని కోరడంతో జిల్లా కలెక్టర్ ఆ కేటాయింపును రద్దు చేశారని తెలిపారు. అనంతరం ఈ విషయం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి రద్దు చేసిన స్థలాన్ని తిరిగి పునరుద్ధరింపజేసి దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో జారీ చేయించారని వెల్లడించారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎమ్మెల్యే మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక చొరవ చూపారని కాంగ్రెస్ మైనారిటీ నాయకులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని, వాస్తవానికి ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని నాయకులు తెలిపారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నసీంజా, డివిజన్ అధ్యక్షులు జాఫర్, నాయకులు గౌస్ పాషా, జుబేదా బేగం, ఆయేషా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు ఈ షాదీఖానా గురించి మనకు వినయ్ భాస్కర్ గారు ఇప్పుడు మేము చేసేదంటే 10 సంవత్సరం మీ హుకుమత్ ఉండే మీరు ఏం చేశారు? 10 సంవత్సరం మీ హుకుమత్ ఉండే దానిలో ఫెన్సింగ్ చేసిరా, లేకుంటే దానిలో మోరం వేసిరా? అది ఇక్కడ 10-15 ఫీట్ల లోతు ఉండే దానికి ఫెన్సింగ్ చేసిరా? ఇప్పుడు మా ముస్లిం మీకు గుర్తు వస్తుందా? మీకు ఇంతకుముందు ముస్లిం మీకు గుర్తు రాలే, ఇప్పుడు ముస్లిం గుర్తు వస్తుందా? ఇప్పుడు ఓడిపోతే మీకు ముస్లింలు గుర్తు వస్తుందా? ఇంతవరకు మీరు 3 ఎకరాల కబ్రస్థానికి ఒక జగ కూడా ఇచ్చిరా? మీ 10 సంవత్సరం హుకుమతుండే 10 సంవత్సరం జగ ఉంటే కూడా ఒక జగ కూడా మీరు ఇయ్యలే. ఇప్పుడు అదే మా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు 3 ఎకరాలు ముస్లిం కూడా ఇచ్చారు, 3 ఎకరాలు క్రిస్టియన్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? అక్కడ మట్టి లేదు, అది అక్కడ లేదు. ఇంకా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే మొత్తం గోడ కట్టి ఇస్తాను, అక్కడ మొత్తం గోడ కట్టి మీకు కంప్లీట్ చేసి గేట్ పెట్టి మీకు కూడా ఇస్తాను, క్రిస్టియన్ కూడా ఇస్తానని చెప్పిండు. మనకు 3 ఎకరాలు ముస్లిం కూడా ఇచ్చారు, 3 ఎకరాలు క్రిస్టియన్ కూడా ఇచ్చారు. మీ 10 సంవత్సరాలు మీకు గుర్తు రాలే, ఇప్పుడు ముస్లిం మీకు లీడర్ గుర్తు వస్తున్నారు మీకు. అదే ఇప్పుడు 50 మందికి తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయారు. మీరు 50 మందికి హైదరాబాద్ తీసుకుపోయారు. హైదరాబాద్ తీసుకుపోయి 10 సంవత్సరాలు తీసుకోవాలి చేత కాలే మీకు? అప్పుడు ముస్లిం కనబడలే మీకు? ఇప్పుడు ముస్లిం కనబడుతుందా మీకు? మీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీకు ముస్లిం కనబడుతుందా మీకు? ఇంకా ఉల్టా చెప్తారు. ఎమ్మెల్యే గారు ఏం చేశారు? ఇప్పుడు మా టైంలో ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే గారు వస్తే మీరు ఇప్పుడు మోరం వేపిస్తే మీరు వేపిస్తున్నారు చెప్తున్నారు.
మన 10 సంవత్సరాలు మీరేం చేస్తున్నారు? మీరు ముస్లింకి ఏం చేస్తున్నారు? మీరు వినయ్ భాస్కర్ గారు ఏం చేస్తున్నారు? 12% ఇస్తా అని చెప్పిండు. 12% ఇచ్చిరా మాకు? మా ముస్లింకు 12% ఇస్తా, 12% ఇస్తా అని చెప్పారు. 1% కూడా పెంచిరా? ఎమ్మెల్యే గారు నిలబడి ఆ హౌస్ హైదర్ గారు ఆ తప్పు అక్కడ లెటర్ ఇచ్చారు, దానిలో కన్ఫ్యూజ్ చేసినాన్ని ఆ లెటర్ ఇస్తే ఎమ్మెల్యే గారు కలెక్టర్ పోయి మాట్లాడుకొని మేము కూడా పెద్దల మనుషులు పోయి అక్కడ మాట్లాడినాం. ఎమ్మెల్యే గారితో ఒక నెల 2 నెలలతో దీనిలో మేము టచ్అప్లో ఉన్నారు. అందరు ముస్లిం వాళ్ళు అందరు ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ముస్లిం కూడా భూమి లోపల పెడతారు, ముస్లిం వాళ్ళు కూడా భూమి లోపల పెడతారు, శవానికి భూమి లోపల, క్రిస్టియన్ కూడా భూమి లోపలే పెడతారు. దానికి ఎట్లా అంటే అట్లా చెప్తున్నారు. అరే ఆ ఎమ్మెల్యే గారు చెప్పారు మొత్తం లెవెల్ చేస్తాను, మొత్తం సాఫ్ చేస్తాను, తెలంగాణ ఎట్లా ఉంటుంది అట్లా నేను లైటింగ్ పెట్టి మీకు తెలంగాణ ఇట్లా ఉన్నది చేస్తానని చెప్పిండు మనకు. దానికి అట్లా ఉల్టా మాట్లాడితే మీరు ఎట్లా చెప్పాలి చెప్పండి? వినయ్ భాస్కర్ ఇంతకుముందు 10 సంవత్సరాల పుస్తకం వినయ్ భాస్కర్ మైనార్టీ కనబడలే మనకు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ 6 నెలల ముందు 5 కోట్లు ఇచ్చారు షాదీఖానాకి. బీఆర్ఎస్ ప్రభుత్వం వినయ్ భాస్కర్ ఉండే అప్పుడు ఎమ్మెల్యేగా, ఆయన ఏం చేశాడు? 6 నెలల ముందే వచ్చాడు కదా, అప్పుడు 6 నెలల ముందే 5 కోట్లు వచ్చినాయి, ఏమైనాయి? మళ్ళీ గుసుల్ఖానా కోసము 30 లక్షలు ఇచ్చారు, అది ఏమైనాయి? ఇవాళ నాయని రాజేందర్ రెడ్డి గారు షాదీఖానా కావాలని తనని ఇది ఉండాలని ముందుకు పోయి మాట్లాడితే కలెక్టర్ గారి దగ్గర, ఈరోజు నాయనన్న గురించి మాట్లాడే హక్కు దమ్ము వీళ్ళకి ఎక్కడదని మేము అడుగుతున్నాం. పోయి షాదీఖానా తీసుకొచ్చినందుక, లేకపోతే 3 ఎకరాల భూమి ఇచ్చినందుక ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. చిప్పలు గడేటోడు, ఛాయలు మోసేటోడు, గుట్కా తిని నిలబడే రానేలోడు ఇవాళ రేవంత్ అన్న గురించి మా నాయనన్న గురించి మాట్లాడేటోళ్ళ. అప్పుడు ఏమైండ్రు? ఇదే నయం అంటున్నా నేను. ఇవాళ రేవంత్ అన్న సంగతి చూస్తా అంటాను. ఇంత స్థాయికి పెరిగినావా నువ్వు? గతంలో కార్పొరేటర్ టికెట్ని కోడలికి ఇప్పించి నీ ఏరియాలో ఒక రేషన్ కార్డు ఇప్పించినావా? ఇంద్రమ్మ ఇల్లులు ఇప్పించినావా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయని రాజేందర్ అన్న గల్లీకి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తుండ్రు, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తారు, కుల మతాలు కాకుండా ప్రతి ఒక్కరికి ఇస్తుండ్రు. గతంలో మీరు ఇచ్చారా మేము అడుగుతున్నాం. ఇవాళ షాదీఖానా కోసం తను ముందు ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సరే వాళ్ళు అద్దన్నది అదే కావాలంటున్నారని మళ్ళీ ఆ 100 ఉన్న లైన్కి ఎందుకు పక్కది ఇద్దామని మంచి లైన్ ఇద్దామంటే తర్వాత ఎమ్మెల్యే గారికి బ్లేమ్ చేయాలని, మాకు అదే కావాలని వీళ్ళే క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ అదే కావాలని మళ్ళీ నిలబడితే తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో పొద్దున్న నుంచి సాయంత్రం ఉండి ఎమ్మెల్యే గారు జీవో తీసుకొస్తే ఇవాళ బీఆర్ఎస్ నా కొడుకులు అంటారు మేము తీసుకొచ్చినామని. అంటే వీళ్ళ దొంగ బుద్ధులు ఇంకా మారలేదా నేను అంటున్నా. పని చేసిన వాళ్ళకి పక్కన పెట్టి మేమే చేసిన వాళ్ళ పని మేము చేసినామని ఇంకా వీళ్ళ దొంగ బుద్ధులు మారలేదా? ఇంకా చెప్పుకున్న దానికి ఏ అర్హత ఉన్నది వీళ్ళకి? నేను అడుగుతున్నా వినయ్ భాస్కర్ గారికి, 6 కోట్లు ఏం చేశారు? ఎలక్షన్ ముందు నువ్వు 6 నెలల ముందు 2003లో 6 నెలల ముందు 5 కోట్లు వచ్చినాయి, ఏం చేసినావు? 30 లక్షలు ఏం చేసినావు? నేను నయంగా అంటున్నా, నేను గుసుల్ఖానాకి ఈ లెక్కలు రావాలి బిడ్డలారా, ఈ లెక్కలు రావాలి. అప్పుడు మా నాయనన్న గురించి మాట్లాడాలి. నాయనన్న గురించి మాట్లాడితే మాత్రం ఆలోచించుకొని మాట్లాడండి, దిమాగుంటే మాట్లాడండి. తన కాళ్ళ గోరుకు కూడా పనికి రారు ఆయన. ఆ రకంగా ప్రతి ఒక్కరికి పని చేసుకుంటా షాదీ ముబారక్ అని ముందుకు వెళ్ళి ఈరోజు ముందు వచ్చి జియో తీసుకొస్తే అరే ఏం న్యాయం తీసుకొచ్చినా ఆయన వేరే ఉన్నాడు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేస్తారు. ఏమున్నా ఇంకా దొంగ బుద్ధులు మారలేదా మీరు? అప్పుడు అన్నారు కదా మైనార్టీలకు 12% అంటే కూర్చోద్దు మరే బాపు అని చెప్పిండు కేసీఆర్. ఇవాళ మైనార్టీలకు మళ్ళీ మేము చేస్తున్నామని వచ్చడానికి వీళ్ళకు ఏ రకంగా ఉందని నేను అడుగుతున్నా. ఏ రకం ముఖం ఉన్నదని మళ్ళీ బయటికి వస్తున్నారు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖేల్ కసం కిస్సా కథం దుకాణం బంద్ అయిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు చేస్తుండు. తెల్లారేస్తే డివిజన్లలో ఉండి ప్రతి ఒక్క సమస్య ఏముందని చేస్తున్న మన నాయని రాజేందర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలు రుణపడి ఉన్నారు.